సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాలలో అంబరాలు అంటుతున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే చాలా చోట్లకు పందెం కోళ్ళు వెళ్ళిపోయాయి. సో డుడ్డు బసవన్నలతో పాటు రంగుల అరవిల్లులు అంటే హరిదాసు కీర్తనలు, గ్యారెలు, బూరెలతో పాటు ప్రత్యేకంగా పందెం కోళ్ళ పోటీ అనేది పక్క రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్రం కంటే. సో ఇప్పుడు ఈ పందెం కోళ్ళు అనేటి ఇక్కడ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో ఆడిబట్ల దగ్గర ఒక ఫామ్ హౌజే ఉంది. ఆ ఫామ్ హౌస్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ పందెం కోడి అనే అలాగే మళ్ళా ఉగాదికి కావాలన్న వాళ్ళకి కూడా మా దగ్గర రెడీగా ఫైటర్లు ఉంటాయి. ఆ ఉగాది నాటికి మళ్ళీ తయారై ఉంటాయి మా దగ్గర. అంటే అన్న ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ కోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఈ కోళ్ళకు ఎట్లా ధరలు ఉంటాయి, ఏం రేట్లు ఉంటాయి అంటే ఈ పండుగ సందర్భంగా? కోడి ధర అనేది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా దాని ఇత్తనం తయారు చేయడం కోసం ఆ ఇత్తనం అనేది చాలా కాస్ట్ పెట్టి కొనటం జరుగుతుంది. అంటే మీరు నమ్మరో దీని కాస్ట్ వచ్చి 40 నుంచి 50 వేలు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అరే ఏముందో 4 కిలోలు కోడే కదా అనుకుంటారు. కానీ దీని కాస్ట్ వచ్చి 40 నుంచి 50 వేలు. అంటే దీని రేటు, దీనికి వచ్చే పిల్లలు ఒక 10 పిల్లలు దిగినాయంటే ఆ 10 పిల్లల్లో 3-4 బతుకుతాయి. 3-4 పిల్లలు బతికినాయి అంటే ఆ 3-4 పిల్లలకి ఏం రేటు కట్టాలి? మీరు దీనికి రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అన్న పాయింట్కి నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఆ రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఇది 50 వేలు కొన్నప్పుడు దీనికి ఏదో 10 పిల్లలు పుట్టినప్పుడు 3-4 బతుకుతాయి కాబట్టి దాన్ని ఒక్కోదాన్ని 20 వేల నుంచి 30 వేలు 40 వేలు అమ్ముతాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పందెం కోళ్ళ గురించి ఈ ఫామ్లో పందెం కోళ్ళు మాత్రమే పెంచుతారు. అంటే ఈ పండుగకి మాత్రమే ఈ కోళ్ళను ఎక్కువగా కొంటుంటారు. అంటే ఒక్కొక్కటి లక్షలలో ఉన్నది అనే వార్త బయట ఉంటుంది, అది వాస్తవమేనా? వాస్తవమే. అదే ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక కోడిని 50 వేలు పెట్టి కొన్నప్పుడు దాని కింద ఒక 10 పిల్లలు పుడితే ఆ 10 పిల్లల్లో కొట్టుకొని రోగాలు ఏవొచ్చో ఒక 5-6 మిగులుతాయి. ఆ 5-6 మిగిలిన వాటిలోకి వెళ్ళి మనము ఏ రేట్ అమ్మాలి? దాన్ని తయారు చేయడానికి దానికి మటన్ పెట్టాలి. పందానికి తయారు చేసేదానికైతేనేమో 1 నెల రోజులు మటన్ పెడతాము, 1 నెల మొత్తం గుడ్డు పెడతాము, 1 నెల మొత్తము బాదము, కాజు, ఖర్జూరం, పిస్తా ఇట్లాంటి మామూలుగా బలమైన ఆహారం ఏదైనా సరే లడ్డు విధానంలో తయారు చేసేసి ఒక్కొక్క లడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పందెం కోడిని తయారు చేయడానికి ఎన్ని రోజుల నుంచి దీన్ని పెంచి పోషిస్తుంటారు? పుట్టిన కాడి నుంచి పందానికి రెడీ అవ్వాలంటే మినిమం 2 ఇయర్స్ ఉండాలి. ఆ 2 ఇయర్స్లో ఒక కోడికి వచ్చి 5,000 నుంచి 10,000 ఖర్చు వస్తుంది సంవత్సరం మొత్తం. అది ఎక్కువ కోళ్ళు ఉంటే, ఏదో 2-3 కోళ్ళు ఉంటే వేరు, కానీ 100లో పెంచే వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఇందులో 5,000-10,000 అని ఎందుకన్నానంటే మనం పెట్టే ఫుడ్ కాస్ట్లీ, దీన్ని మెయింటైన్ చేసే పర్సన్ కూడా కాస్ట్లీ ఉంటాడు. అతనికి కూడా లక్షల్లో జీతాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన కనుక కరెక్ట్ పర్సన్ కనుక కాకుంటే ఈ కోళ్ళు అనేవి ఎదగవు. ఒక లిమిట్ ప్రకారమే దీనికి దాన వేస్తుంటారా, లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడే దాన పెడుతుంటారా? కరెక్ట్ పాయింట్ అడిగారు. దీనికి వచ్చి డైట్ అనేది మెయింటైన్ చేస్తారు. మార్నింగ్ లేవటంతోనే రైట్ పందానికి తయారైన కోళ్ళు ఏవైనా ఉన్నాయంటే ఒక్క 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఈతలు ఇప్పిస్తారు. ఈతలు అంటే స్విమ్మింగ్ చేపిస్తారు. స్విమ్మింగ్ చేయించిన తర్వాత ఒళ్ళు ఆరిపోయిన తర్వాత మామూలుగా పందానికి రెడీగా ఉన్న కోడి అయితేనేమో మటన్ పెడతారు మార్నింగ్. తర్వాత లడ్డు పెడతారు. అంటే ఇందాక డ్రై ఫ్రూట్ లడ్డు చెప్పే కదా, ఇందాక మీకు కాజు, బాదం, పిస్తా అని, కానీ ఆ డ్రై ఫ్రూట్ లడ్డు పెడతారు. ఈవినింగ్ వచ్చేలోకి 4:30 నుంచి 5:30 మధ్యలో రాగులు, సజ్జలు, వడ్లు, అవి కూడా చాలా కాస్ట్లీ, బాగా నాణ్యత కలిగిన వడ్లని వీటికి పెట్టడం జరుగుతుంది. అలాంటి డైట్ దాదాపు మినిమం 6 నెలల పాటు మనం మెయింటైన్ చేస్తే కోడి అనేది పందానికి తయారవుతుంది. దీనికి సంబంధించిన దానను అంటే ఇక్కడనే హైదరాబాద్లోనే దొరుకుతుందా, లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మీరు దిగుమతి చేసుకుంటారా? సిరుధాన్యాలు అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా మనకు. ఆ సిరుధాన్యాల్లో మనకు కావాల్సిన వచ్చింది రాగులు, సజ్జలు, కొంతమంది జొన్నలు కూడా వాడతారు. మనమైతే వాడటము మామూలుగా పిట్టగంటలు అంటారు, సజ్జలు అంటారు, రాగులు అంటారు, పొట్టు రాగులు అంటారు, వడ్లు అంటారు. కొంతమంది దొడ్డు వడ్లు ఆడతారు, కొంతమంది సన్న వడ్లు ఆడతారు. మనకు చుట్టుముట్టు పండే కాబట్టి ఇవన్నీ. అంటే ప్రత్యేకంగా ఈ పండుగ అనేది, ఈ పందాలు అనేది ఆంధ్రలోనే జరుపుకుంటారు. అంటే మీరు తెలంగాణలో కూడా ఈ కోళ్ళ పెంపకం చేస్తున్నారు, దీనికి ఏంటి స్పెషల్? తెలంగాణ నుంచి అక్కడ పోయి వేలు పెట్టి కోళ్ళు కొనేసి మోసపోయి వాళ్ళు మోసం చేయటము, నానా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ పాయింట్ ఆఫ్లో మనం ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచనతో ఇక్కడ ఫామ్ చేయడం జరిగినప్పుడు మన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కస్టమర్లు ఎవరైనా పందెం కోళ్ళు పెంచాలన్న సోకు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అతి తక్కువ రేట్లో కేవలం పిల్ల 300 రూపాయలకే సప్లై చేస్తాం ఇక్కడ మనం. అదే పిల్ల మీరు ఆంధ్రా నుంచి కొనాలంటే 5,000 నుంచి 2,000 నుంచి 3,000 నుంచి ఒక్కొక్క ధర ఒక్కొక్క రకం ఉంటుంది. నీ ఇంట్రెస్ట్ని బట్టి అది నాకు నచ్చింది కావాలంటే అది 5,000 అని చెప్తారు, కంపల్సరీ కొనాల్సింది. మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనం అతి తక్కువ రేట్లో పిల్లలు సప్లై చేస్తాం ఇక్కడ. ఈ పండుగకు ఈ ఫార్మ్ నుంచి ఎన్ని కోళ్ళను మీరు సెల్ చేశారు పందెం కోళ్ళను? 100 నుంచి
120 దాకా సేల్ చేసాం మనం. 100 నుంచి 120 సేల్ చేసాం. ఇప్పుడు మీరు చూసిన ఈ కోళ్ళన్నీ నెక్స్ట్ ఇయర్కి కానీ ఉగాదికి కానీ పనికి వచ్చాయి ఇవన్నీ. ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు ఎవరన్నా నాన్ వెజ్లో భాగంగా దీన్ని ఆహారంగా తీసుకుంటామని చెప్పేస్తే మీరు అమ్మేస్తుంటారా వీటిని? దీన్ని యాక్చువల్గా ఎవరైనా చూసి తెలిసిన వాళ్ళు అయితే ఎవరు నాన్ వెజ్ పరంగా అడగరు. ఎవరైనా తెలియని వాళ్ళ అమాయకులు ఎవరైనా అడిగితే అడగాల్సిందే తప్ప ఇవన్నీ పందాలకు వాడే కోళ్ళే, ఇవి పందానికే వాడుకుంటారు. ఇక కొనక్కెళ్ళిన తర్వాత పందానికి వాడుకుంటాడా కోసుకొని తింటాడా అనేది మనకు సంబంధం లేదు. మనం అమ్మే కాడికే మనం క్వాలిటీ బ్రీడ్ ఇవ్వటం పనే మనది. మనతోడికి సంవత్సరం పొడుగున ఈ కోళ్ళను పెంచుతారు అంటే ఓన్లీ ఈ 3-4 రోజులే ఉంటుందా ఈ బిజినెస్? ఎప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది? ఎక్కువైతే ఈ 3-4 రోజులే ఎక్కువ ఉంటుంది. ఈ 3-4 రోజులే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కాంట్రాక్ట్ బేసిక్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే 2 నెలల ముందరే తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే మనం మటన్ పెట్టామా లేదా అని చెప్పి వాళ్ళకు డౌట్ వస్తుంది. మళ్ళీ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 2 నెలల ముందర మన దగ్గర కొనక్కెళ్ళి వాళ్ళే డైరెక్ట్గా మటన్లు పెట్టుకోవడం, బాదం పిస్తా లడ్డు ఇవన్నీ చేసుకోవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, శాఖలు తీయటం అంటారు. కోడిని తయారు చేసే విధాలు చాలా ఉన్నాయి. అది చెప్పుకుంటూ పోతే చాలా దూరం పోతాం మనము. కాబట్టి అది షార్ట్ కట్లో చెప్పాలంటే కోడిని పందానికి రెడీ చేసే విధానం వేరుంటుంది. అంటే ఇక్కడ మీ ఫామ్లో ఈ పందానికి తయారు చేస్తారా మీరు? అంటే ఎప్పటి నుంచి, అంటే ఓ టైమింగ్ ఉంటుంది కదా, ఏ టైం నుంచి ఏ టైం దాకా వాటిని పోటీకి దించుతుంటారు? 1 నెల ముందర మనము తయారు చేయాలి. కోడిని తయారు చేయటం అంటే బాడీ ఫిట్నెస్ రావాలి కోడికి. బాడీ ఫిట్నెస్ అంటే మనం వెనకటి రోజుల్లో అంటుంటారు చూడండి ఒక మాట, కత్తి పొడిచినా కూడా దిగకుండా ఉండేట్టుగా తయారు చేయాలి కోడిని. ఆ విధంగా తయారు చేసే దాంట్లో దానికి ప్రాసెస్ చాలా పొడుగు ఉంటుంది. అది ఇప్పుడు మీ ఫారంలో ఎక్కడ దానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఇది ఫామ్ ఉంది, ఈ ఫామ్లో ఒక గది లాంటిది కానీ లేకుంటే బహిర్గతంగా ఎక్కడ దాన్ని మీరు ట్రైన్ చేస్తుంటారు? గది ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు పక్కన మా చెరువు చూశారు కదా, చేపల చెరువు. ఆ చేపల చెరువులో ఒక 10 నిమిషాలు స్విమ్మింగ్ కొట్టిస్తాము. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇదే గాబులు వేస్తాము. ఇదే గాబులు వేసిన తర్వాత ఒళ్ళారిపోయిన తర్వాత మార్నింగ్ మటన్ పెట్టడము, సాయంత్రం టైంలో సజ్జలు, రాగులు, ఒడ్లు, జొన్నలు ఇట్లాంటివి కలిపి పెట్టడము. కలిపి పెట్టిన తర్వాత ఇట్లాంటి మన తాళ్ళుకి వేసాం కదా, ఇది ఇట్లా తాళ్ళుకి వేసాం కదా, తాళ్ళుకి వేస్తే ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది కోడి ఫ్రీగా తిరిగినప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్లో కోడి అనేది నీట్గా షైనింగ్ వస్తుంది. ఆ షైనింగ్లో ఉన్నప్పుడు మనం మంచి ఆహారం కానీ అందియగలిగితే మనము కోడి అనేది పందానికి తయారవుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే రోజుకు 2 కాళ్ళు వేయటము, 2 కాళ్ళు అంటే ఇంకో కోడితో పోట్లాడేయటము, బాగా దంతందా లేదా, తన్నే కోడిని పక్కకు పెట్టుకోవటం, తన్నన కోడిని వేరే థర్డ్ కేటగిరీ కింద వదిలేయటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే మీ ఫామ్లో అలాంటి కోళ్ళు ఉన్నాయా? ఇప్పుడు మీరు 100 అమ్మామన్నారు, 100 కోళ్ళల్లో అలాంటి ఓన్లీ అంటే పందానికి సంబంధించి తయారు చేసినవి అమ్మారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు థర్డ్ అని చెప్తున్నారు, 3rd క్లాస్ కోళ్ళు ఉంటాయని, అటువంటి ఏమన్నా మిగిలిపోయినాయి? ఉండవు. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మేము కోసి మా కుక్కలకి వేసేస్తాం. ఇంకా థర్డ్ క్లాస్ కోళ్ళు ఏమైనా ఉన్నాయంటే. ఎందుకంటే అది మమ్మల్ని రైతు అనేవాడు ఇప్పుడు మా దగ్గర కొనక్కెళ్ళి ఎవరైనా సరే మా మీద నమ్మకంతో కొనక్కెళ్తారు. ఆ నమ్మకంలో ఆయనకి మా మీద 10,000కైనా ఆయన దాని మీద ఒక 20,000 30,000 పందెం కాసుకుంటాడు. పందెం కాసుకుని అది చచ్చిపోయింది అనుకోండి, బ్యాడ్ నేమ్ మాకే వస్తుంది. అందుకని అటువంటి వాటిని మేము ప్రిఫర్ చేయము. అంటే ఇప్పుడు నేరుగా రైతు వచ్చి మీ దగ్గర, అంటే పోటీదారుడు వచ్చి మీ దగ్గర కొనుక్కొని పోతాడా, లేకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు సెల్ చేస్తుంటారు? ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో మేము ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లయితే మా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. పాత కస్టమర్లు ఉంటేనేమో డైరెక్ట్గా వచ్చి కొనక్కెళ్తారు. అంటే పాత కస్టమర్ ఎలా కొనక్కెళ్తారంటే మా మీద నమ్మకం ఉన్నోళ్ళు ఒక 20 కోళ్ళు 30 కోళ్ళు ఒకటేసారి కొనక్కెళ్తారు. నమ్మకం లేని వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 1 కోడి 2 కోళ్ళు కొంటూ ఉంటారు. వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 20 కోళ్ళు 30 కోళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అంటే సో ఈ రోజు లాస్ట్, అంటే రేపే కదా అధికారికంగా పండుగ చేసేది ఆంధ్రలో. సో ఈరోజు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇంకా వస్తూ ఉంటారు. ఇది ఫామ్ అనేది తెలిసిన తర్వాత ఇక వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి రేట్లు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. రేట్లు నచ్చితేనే తీసుకెళ్తారు, రేట్లు నచ్చకూడదు అనుకోండి వెనక్కి వెళ్ళిపోతారు. మరి ఇవి సెల్ కాకపోతే మీరేం చేస్తారు వీటిని? మీకు ఈ సంవత్సరం పందానికి వేయాల్సినవి మొత్తం 2 నెలల ముందరే వెళ్ళిపోతాయి. ఇవన్నీ మీరు ఇప్పుడు తీసినవన్నీ 10 నెలల పట్టాలు అంటారు. 10 నెలల పట్టాలు ఇవన్నీ యాక్చువల్గా ఈ సంవత్సరానికి కాదు మేము వేసుకుంటాం అంటే నేను దానికి అబ్జెక్షన్ చెప్పాను, ఇచ్చేస్తా. నా రేట్ వచ్చేస్తే నేను ఇచ్చేస్తా. అంటే ఇంత పెద్దగా ఈ ఫామ్ ఉందన్న, ఇంత ఓపెన్గా ఉంది అంటే ఇవి అంటే అడవి జంతువులు కానీ మృగాలు కానీ వీటి మీద దాడి చేసే ప్రమాదం ఏమన్నా ఉందన్న? ఉంటుంది. యాక్చువల్ ఫెన్సింగ్ అనేది లేకుండా ఉంటే కుక్కలు రావటము ఇట్లాంటివి అయితే ఉంటాయి. కానీ మనకంటూ ఒక మంచి బ్రీడ్ కుక్కలు ఉన్నాయి కాబట్టి మన కుక్కలను చూసి వేరే కుక్కలు అయితే రావు. నైట్ టైంలో కుక్కలను వదిలేస్తాము. పిల్లులు, ముంగుసులు అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా మన కుక్కలు పట్టేస్తే చంపేస్తాయి మనకి. కొత్త వాళ్ళని కూడా రానివ్వు మన కుక్కలు, చాలా సెక్యూరిటీగా ఉంటాయి. ఇప్పుడు మీరు నైట్ టైంలో కుక్కలను వదిలేస్తున్నామని చెప్తున్నారు, అవే కుక్కలు వీటి మీద దాడి చెయ్యవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కుక్కల్ని కోళ్ళని ఒకటేసారి పెంచడం వలన కోళ్ళు మీరు చూశారు కదా, ఇప్పుడు మీరు చూసినప్పుడు కోళ్ళు అయితే కుక్కలు 2 కలిసే తిరుగుతున్నాయి. కానీ కుక్క ఏ కోడిని కూడా ముట్టుకోదు. ఇట్లా
దాని పక్కనే తిరుగుతూ ఉంటుంది, దాంతోపాటు అలవాటు అవుతూ ఉంటుంది. దానికి మనం సరైన ఫుడ్ కానీ పెట్టగలిగితే కుక్క ఎందుకు అటాక్ చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కుక్కకు అన్నం పెట్టకుండా దాన్ని హింసించి నానా రకాలుగా ఇచ్చేస్తే కోళ్ళు పడుతుంది అంతే. అన్న ఇవి ఏ జాతికి చెందిన కోళ్ళు, అంటే కోళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయి? జాతుల్లో అంటే మామూలుగా ఇంతకుముందు ఇడుకాల జాతులు, బెరస జాతులు, మామూలుగా పూరుకోళ్ళు జాతులు అనేవి దాదాపు 60 రకాలే ఉన్నాయి కోళ్ళల్లో. ఆ 60 రకాలలో వీటిని స్పెషల్గా పందాలకి ఎందుకు వాడతారంటే వీటికి బాడీ బిల్డింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. బాడీ అనేది స్ట్రెంత్ కానీ లెంత్ కానీ ఎంతైనా సరే ఎక్కువ ఉంటుంది వీటికి. ఆ ఎక్కువ దాంట్లోకి వెళ్ళి బాగా తెలివిగా పోట్లాడగలిగి అవతల కోడి తన్నేటప్పుడు తెలివిగా పోట్లాడే కోళ్ళు భీమవరం జాతి కోళ్ళు అంటారు. అంటే యాక్చువల్గా భీమవరం జాతి అనేది సపరేట్గా జాతి ఏం లేదు, కాకపోతే ఈ పబ్లిక్లో ఒక ఊత పదం అనేది స్టార్ట్ అయింది, భీమవరం జాతి అనేది. ఇక అందరికి అర్థం కావడం కోసం మనం కూడా ఇక భీమవరం జాతి కూడా అనే అంటున్నాం. ఇంకా అది దాని ఉద్దేశంతో దీన్ని పందాలకు వాడటంలో బాగా తెలివిగా ఆడగలుగుతాయి అన్న ఒక ఉద్దేశంతో ఈ జాతిని పందాలకి సెలెక్ట్ చేశారు. ఓకే, అంటే ఇంట్లో ఇప్పుడు ఈ సీడ్ తయారు కావాలంటే అంటే ఇవే పద్ధతి ధర తయారవుతాయా, లేకుంటే మీరు బయట నుంచి కూడా సీడుని తీసుకొస్తారా? మేము ఒక్క పిల్ల కూడా బయట నుంచి తీసుకురాము. ఎందుకు తీసుకురామంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నా దగ్గర 500 పెట్టెలు ఉంటాయి. 500 పెట్టెలు ఉంటాయి, దాదాపు 20 నుంచి 30 బ్రీడర్లు ఉంటాయి నా దగ్గర. ఈ 30 బ్రీడర్లకి వెళ్ళి 500 పెట్టెలకు క్రాస్ అయిన గుడ్లు మీరు ఇప్పుడు చూసినట్టుగా ఆ మిషన్కి లోడ్ చేసి వాటి చేత పిల్లలు దింపి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులకి నేను సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ నేను కొనుక్కొచ్చుకుంటా. అట్లాంటప్పుడు నాకు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర బోల్డెన్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి నా దగ్గర, ఎందుకంటే నేనే బయటకు అమ్ముతుంటా. నా టార్గెట్ సంవత్సరానికి ఇక్కడ నుంచి 600 నుంచి 700 ఈస్ట్ కానీ, ఏలూరు కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ, రాజమండ్రి కానీ, భీమవరం కానీ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే 700 పట్టాలు అమ్మాలి నేను. 700 పట్టాలకు ఆర్డర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి సేమ్ నాటుకోళ్ళ మాదిరిగానే ఉన్నాయి. నాటుకోళ్ళకు వీటికి వ్యత్యాసం ఏంటన్నా? ఇవి తొందరగా వెయిట్ అనేది డెవలప్ అవుతాయి. ఇవి 6 నెలల్లో ఈ కోడి 4 కేజీలు వస్తుంది. నాటుకోడి 6 నెలల్లో ఒక 30 కిలో వస్తుంది. దీనికి తేడా ఏంటంటే మీట్ పర్పస్ చూసుకుంటేనేమో నాటుకోడి బాగా టేస్ట్ ఉంటుంది, ఇవైతే సొప్పకట్ట తిన్నట్టుగా ఉంటుంది అంతే. ఇంకా వాటికి తేడా. యాక్చువల్గా ఇవి బాదం పిస్తా అట్లాంటివి తింటాయి కాబట్టి పందాల్లో వాడిన కోళ్ళని మనం మీట్ పర్పస్కు వాడుకుంటే టేస్టీగానే ఉంటుంది. అది వండే తీరుని బట్టి ఉంటుంది. యాక్చువల్గా నా లెక్క అయితే నాటుకోడే టేస్ట్ ఉంటుంది ఈ కోడి కన్నా కూడా. సో ఇది అంటే ఈ ఫామ్లో పెరిగే కోళ్ళన్నీ మాత్రము పందాలకు మాత్రమే ఈ కోళ్ళను వాడతాము. సో ఈ కోళ్ళను ఒక మనిషికి ఏ విధంగా అయితే ఆహారం ఎట్లనో అలాంటి ఆహారం 3 పూటలుగా వీటికి ఏం కావాల్సి ఉంటుంది, ఫీదా, బాదం, మళ్ళంటే ఒక ఎగ్గు, మటను, చికెన్ ఇలాంటి కీమతోటి తయారు చేసి ఈ కోళ్ళను బలంగా పెంచుతాము. ఇది ఒక్కొక్క కోడి దాదాపుగా 6 నుండి 8 కేజీల బరువు ఉంటుంది. అంటే ఈ పందెంలో దీన్ని పట్టి తీసుకుంటారు, అంటే దాని విలువను బట్టి, అంటే దాని బాడీ స్ట్రక్ను బట్టి ఇక్కడ ధరలు ఉంటాయని చెప్తున్నారు. సో ఒక్కొక్కటి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఇక్కడ నుంచి మేము అమ్మడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి అంటే కొన్ని ఏరియాలలో మాత్రమే ఇవి ఉంటాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో కావచ్చు, ఇక్కడ మహేశ్వరంలో కావచ్చు, ఇక్కడ ఆడిబట్ల దగ్గర కావచ్చు, అంటే కొన్ని ఏరియాలలోనే ఈ పందానికి సంబంధించిన కోళ్ళను పెంచడం జరుగుతుంది ప్రత్యేకంగా. అంటే వీటిని ఓన్లీ సంక్రాంతికి సంబరాలకు సంబంధించి ఈ పందాలకు సంబంధించి ఈ కోళ్ళను పెంచడం జరుగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్ రెడ్డితో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.